నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. 18వ లోక్సభలో ముఖ చిత్రం మారిపోతుంది. ఎందుకు పనికిరాడు పప్పు అని విమర్శించినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు రాటుదేలి ప్రతిపక్ష నేతగా గంభీరమైనటువంటి ఉపన్యాసాన్ని చేసి మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళను కూడా పైకి లేకుండా కూర్చోబెట్టగలిగాడు. రాహుల్ గాంధీ ప్రసంగాలకు ప్రతిస్పందించి మోడీ చేసిన, అమిత్ షా చేసిన ప్రసంగాలు కూడా వీగిపోయినటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ కుహనా హిందుత్వవాదులు, బీజేపీ అనుకూల మాధ్యమాలు అమిత్ షా, మోడీ ప్రసంగాలను భూతద్దంలో చూపిన ఇప్పుడు లోక్సభలో ఒక చారిత్రాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమి చాలా పటిష్టంగా ఎదురు